హాయ్ రాజు గారు, ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ చేస్తున్నారు? ఈ రోజు బెండకాయ కొబ్బరి వేపుడు అండి. బెండకాయ కొబ్బరి వేపుడు. సో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. టేస్టీ రెసిపీ. ఇది మెయిన్ గా ఏంటంటే కొంచెం సైడ్ డిష్ గా బాగుంటుంది, అలాగే చపాతీ లాంటి వాటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో కొబ్బరి ఏం వాడుతున్నారు? పచ్చి కొబ్బరి వాడుతున్నారు. పచ్చి కొబ్బరి. ఓకే, మరి బెండకాయ కొబ్బరి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ బెండకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టేసుకోవాలండి. సో కొంచెం పెద్దగా అంగుళం సైజ్ కానీ అరంగుళం సైజ్ వాళ్ళ చాయిస్ ఇది. ఓకే, నేను కొంచెం చిన్న చిన్న సైజులో కట్ చేశాను. సో ముందుగా దీన్ని మనం పోపు పెట్టేసుకున్నాం. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఎండుమిరపకాయలండి. ఇది కొంచెం మనకు సైడ్ డిష్ గా బాగుంటుంది, వేపుడు కదా. సో అలాగే చపాతీ, రోటీస్, పూరీస్ లాంటి వాటికి కూడా కొంచెం బాగుంటుంది కాంబినేషన్ అనేది. సో ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు. సో ఇక్కడ పప్పులు కాకుండా జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు. సో వెల్లుల్లి రెబ్బలు కావాల్సితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్. అలాగే కరివేపాకు. సో పోపు కొంచెం బాగా వేగిన తర్వాత సో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలండి. సో యాక్చువల్గా అంటే రెగ్యులర్ గా కొంచెం ఈ బెండకాయ వేపుడు కొబ్బరి కాంబినేషన్ లో చేస్తూనే ఉంటారు కదా. సో కొంచెం పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి మార్చుకుంటూ చేస్తే మనకు ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు కొంచెం బెండకాయ ముక్కలు కొద్దిగా వేగితే సో ఆ తర్వాత మనం ఉప్పు, కారం అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా, ఎందుకంటే బెండకాయ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో ముందుగానే వేస్తే అది కొంచెం మాడే ఛాన్స్ ఉంది. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మనం అన్నంలోకి, అలాగే ఇడ్లీ, దోశ వీటికన్నిటికీ వాడుకోవడానికి కరివేపాకు కారం పొడి చేసుకుంటూ ఉంటాం. ఈ కరివేపాకు కారం పొడి ఆరోగ్యానికి మంచిది కూడా. మరి ఇందులో కొద్దిగా నువ్వుల్ని వేయించి పొడి చేసి ఆ పొడి కూడా కలుపుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, సో సరిపోతున్నా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, సో కారం కొద్దిగా వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదండి, సరిపోతుంది. కొద్దిగా పసుపు, ఆల్మోస్ట్ మనకు వేగిపోయిందండి ఇది. సో ఈ ముక్కలకు కొంచెం ఆ ఉప్పు కారం అనేది కొంచెం బాగా పట్టిన తర్వాత సో పచ్చి కొబ్బరి తురుము. సో ఇది మనం కావాలంటే బాగా రోస్టెడ్ గా కావాలనుకుంటే అలా వేయించుకోవచ్చేమో కదా. కొంచెం మరి అంత ఎక్కువ కరకరలాడుతూ అక్కర్లేదు అనుకుంటే ఇలా తీసుకుంటే బాగుంటుంది. దాంతో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి. సో బెండి ఫ్రైలో బాగుంటుంది. ఫైనల్ గా కొత్తిమీర అండి. సో స్టవ్ కట్టేసిందా? సో డిష్ అవుట్ చేసేసుకుందాం. సాంబార్ కానీ ఏదైనా పులుసు కానీ రసం కానీ చేసుకున్నప్పుడు ఇది సైడ్ లో చాలా బాగుంటుంది. మెయిన్ కొంచెం రసము, పప్పుచారు, పప్పు లాంటి వాటికి అంటే అవి కొంచెం ప్లెయిన్ ఉంటాయి కదా మనకి, ఈ సైడ్ లో కొంచెం చాలా బాగుంటుంది. సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర.
బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ. ఓకే, బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో బెండకాయ వేపుడు చాలా మందికి ఫేవరెట్. సింపుల్ గా చేసుకున్న టేస్టీ, మంచి టేస్టీగా వస్తుంది. బాగుంది. బెండకాయలు మరీ ఇలా క్రిస్పీగా అయిపోతే వాటి టేస్ట్ తెలీదు. కొంచెం ఇట్లా ఆ ఇది తెలుస్తూ ఉంటే, అంటే మరీ కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. కొంతమందికి అలా ఇష్టం, అందుకోసం చాలా మంది కూడా ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్ పోపు వేసేసుకుని కలిపేసుకుంటారు. అది దాంట్లో ఏమీ, అది చూడడానికి బెండకాయ తెలుస్తూ ఉంటుంది తప్పితే టేస్ట్ ఉండదు, కరకరలాడుతూ ఉంటుంది తప్పితే ఏమో అంత అనిపించదు. సో ఇలా ఈ స్టేజ్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. యాక్చువల్ గా మగ్గిపోతుంది కూడా అది ఈజీగానే. సో టేస్టీగా ఉంటుంది, ఆ బెండి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. బాగుంది రాజు గారు, సింపుల్ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి.